హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ ఎస్ఆర్ ఫుడ్ క్రియేషన్స్. ఇవాళ బోటి కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా మనకు కావాల్సినవి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, పుదీనా, అలాగే మసాలా దినుసులు. ఇప్పుడు బోటిని చక్కగా కడుక్కొని ఇలా ప్లేట్లో వేసుకుందామండి. గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని సాజీరా, దాల్చిన చెక్క, యాలకులు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కలుపుకోవాలండి. కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు బోటి వేసుకుందామండి. మనం చూడండి ఎంత బాగుందో. నీట్గా కడుక్కోవాలండి బోటిని. ఇప్పుడు మూత పెట్టేసుకొని చూడండి వాటర్ మంచిగా ఫామ్ అవుతున్నాయండి. ఒకసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. వీటి వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకొని కారం, అల్లం, పసుపు, గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు కావాలంటే ఇలా కూడా తినేయచ్చండి. మేము టమాటా వేసుకున్నామండి. దీనివల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. టమాటా వేసుకొని ఉప్పు చల్లుకొని మూత పెట్టేసుకుందామండి. చూడండి వాటర్ ఎంత మంచిగా ఫామ్ అయ్యాయో. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి బోటి కర్రీ. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒకసారి ఒక 5 minutes ఉంచుకుందామండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి బోటి కర్రీ. బోటి కర్రీ నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారండి. అంత బాగుంటుంది. లాస్ట్గా గరం మసాలా వేసుకుందామండి. చూడండి ఎంత బాగుందో. చక్కగా ఉడికిపోయిందండి బోటి మొత్తం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎస్ఆర్ ఫుడ్ క్రియేషన్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.